ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు లేటెస్ట్గా జస్ట్ మనకైతే హైకోర్టు నుంచి మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఏ పోస్టులకు మనకు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీకు కింద హైప్ అనే ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది. హైప్ అనే బటన్ పైన ట్యాప్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దానివల్ల మన ఛానల్ వీడియోస్ అనేది లీడర్ బోర్డ్లో కనిపించడం జరుగుతుందన్నమాట. కొంచెం బూస్ట్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరు హైప్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి వీడియోని లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో అఫీషియల్ వెబ్సైట్ హైకోర్టు సంబంధించి ఓపెన్ చేసిన తర్వాత నేను ఈరోజు ఓపెన్ చేసి చూశాను అనమాట. జస్ట్ మనకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఓపెన్ చేశాను. సో ఏదైనా ఇంటర్వ్యూకి సంబంధించి అప్డేట్ వచ్చిందా లేదా అనే దాని గురించి అయితే చూస్తే మనకైతే కంప్లీట్గా ఇంటర్వ్యూకి సంబంధించి రేపే మనకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. వాటికి సంబంధించి అప్డేట్ అయితే ఆల్రెడీ మనకైతే జస్ట్ ఈ రోజు అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. వాటికి సంబంధించి సో వీడియో చేసి సో మన సబ్స్క్రైబర్లకు తెలియజేయాలనే ఉద్దేశంతో సో ఈ వీడియో అయితే వెంటనే చేస్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరు వీడియోస్ చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు అలాగే వీడియోని చివరి వరకు చూడండి. అలాగే తెలియని వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వ్యూ ఆల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. మనం దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మీకు ఏ పోస్టులకు సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇంతకుముందే ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో కాపీస్ట్కి సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో అయితే చేశాను. దాని తర్వాత మనకు కాపీస్ట్ తర్వాత మనకు టైపిస్ట్ పోస్ట్ కూడా కంప్లీట్గా మనకైతే ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి సో లిస్ట్ అయితే వచ్చింది. దాని తర్వాత మనకు కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే మనకు సో ఎగ్జామినర్ సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్ సంబంధించి ఎగ్జామినర్ సంబంధించి కూడా మనకైతే సో లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట. సో దాని తర్వాత మనకైతే సో ఎలాంటి లిస్ట్ అయితే లేదు. జస్ట్ మనకు సో ఈ 3 పోస్టులకు సంబంధించి మనకైతే కంప్లీట్గా సో ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి అయితే సో లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట. ఒకసారి మనము ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు కంప్లీట్గా మనకు సో ఒక వీడియో అయితే చేశాను కదా. సో దేని గురించి అంటే మనకు కాపీస్ట్కి సంబంధించి వీడియో చేశాను. ఇప్పుడు మనకు టైపిస్ట్ పోస్టుకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో కాపీస్ట్కి సంబంధించి మనకైతే రేపే ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే టైపిస్ట్ సంబంధించి ఒకసారి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎగ్జామినర్ సంబంధించి కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతి ఒక్కరి వీడియోస్ చూడండి. ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు రిలీజ్ డేట్ వచ్చేసి ఇక్కడ 9/9/2025. సో ఈ రోజే సెప్టెంబర్ 9. సో ఈ రోజే మనకైతే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి అయితే ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 105 నోటిఫికేషన్ నెంబర్ అనమాట. సో ఇది టైపిస్ట్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు సో ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద హైకోర్ట్ డిక్లేర్ ద హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ క్యాండిడేట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే వచ్చారో వాళ్ళకి సంబంధించి వైవా క్వశ్చన్ సంబంధించి సో కంప్లీట్గా ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో 25 జూలై అన్నమాట. 25 జూలైలో సంబంధించి మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఆ రోజు అయితే మనకు సో రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ప్రత్యేక పోస్టుకు సంబంధించి సో వాటికి సంబంధించి మనకు ఓవరాల్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆగస్టులో అయితే కంప్లీట్గా సో ఓవరాల్ కంప్లీట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్గా జరిగింది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్న మనకు టైపిస్ట్ పోస్టుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సర్వీస్ సంబంధించి డైరెక్టర్ రిక్వైర్మెంట్ అండర్ నోటిఫికేషన్ నెంబర్ 105 సంబంధించి చూసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ఫర్దర్ ద ఇన్ఫార్మ్ దట్ హైకోర్టు కండక్టెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి 1వ తేదీ 8వ నెల ఆగస్టులో అయితే ఈ పోస్టుకు సంబంధించి టైపిస్ట్ పోస్టుకు సంబంధించి సో ఆగస్టు 1 డేట్ రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్ అటెండ్ ద ఓవరాల్ ఇంటర్వ్యూ యాజ్ అయిన అనెక్సరీ అపాయింటెంట్ టు ద నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అటెండ్ ద ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రొవిజనల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్టెడ్ టు ద డౌన్లోడ్ దేర్ కాల్ లెటర్స్ ఫ్రమ్ ద బిలో మెన్షన్ హైకోర్టు వెబ్సైట్. హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు సంబంధించిన కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వాటికి సంబంధించి కూడా నేను సపరేట్గా వీడియో చేశాను. మీరు టెన్షన్ పడకండి. ఫస్ట్ అయితే వీటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఎప్పుడు మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంది దానికి సంబంధించి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి దాని గురించి. సో ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా సో
సో రేపే మీకు అది ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 10/9/2025 ఆన్వర్డ్స్ అటెండ్ ఫర్ ద ఒరిజినల్ ఇంటర్వ్యూ, అంటే ఓవరాల్ ఇంటర్వ్యూ టు బి కండక్టెడ్ ఇన్ ద ప్రీమిసెస్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ మదీనా హైదరాబాద్ 500066 యాజ్ పర్ ద రిపోర్టింగ్ టైం వచ్చేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇన్ ద హాల్ టికెట్ నంబర్లో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ద క్యాండిడేట్ హ్యావ్ ఏ బ్రింగ్ హాల్ టికెట్స్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామిన్ సంబంధించి మీ యొక్క హాల్ టికెట్ అండ్ అలాంగ్ విత్ ద కాల్ లెటర్స్ ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ లెటర్స్ అండ్ ఆల్సో ద రిక్వైర్డ్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆన్ ద డే ఆఫ్ ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి. వాటితో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఒరిజినల్ అండ్ 2 copies అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ ఆన్ ద డే ఆఫ్ ఓవరాల్ ఇంటర్వ్యూ వితౌట్ ఫెయిల్. అయితే చూడండి, కంప్లీట్గా మీరు ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళాలి. సో మర్చిపోకండి. సో ఎవరు కూడా కంప్లీట్గా తెలిసి కూడా మర్చిపోకుండా ఎవరు కూడా రావద్దు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఎవరు కూడా ఇక్కడ వితౌట్ ఫెయిల్ అంటే ప్రతి ఒక్కటి వీళ్ళు చెప్పిందల్లా అన్ని తీసుకొని రావాలి, లేదంటే మీరు రిజెక్ట్ అవుతారు. ఇక్కడ చూసుకోవచ్చు. అదర్వైజ్ దే విల్ బి నాట్ బి పర్మిటెడ్ టు ద అటెండ్ ఫర్ ఓవరాల్ ఇంటర్వ్యూ. సర్టిఫికేట్ తీసుకోరాకపోతే ఓవరాల్ ఇంటర్వ్యూకి రాకండి అని కూడా క్లియర్గా చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు. హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే హెల్ప్ డెస్క్ నెంబర్ ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ నెంబర్లో కాల్ చేయండి. అలాగే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు. వాళ్ళ యొక్క ఓటీపీఆర్ ఐడి ఇచ్చారు, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, వారి యొక్క పేర్లు ఇచ్చారు, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, మీ పేరు ఉందా లేదా చూసుకోండి, మీ ఫ్రెండ్స్ యొక్క పేరు ఉన్నాయా లేదా చూడండి. మీకు తెలిసిన వాళ్ళకి సంబంధించి ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. సో లేదా మీరు చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా పేరు అలాగే హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తే వెంటనే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి, చూడమని చెప్పండి. రేపే ఇంటర్వ్యూకి వెళ్ళాలి కాబట్టి సో వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో 36 మెంబర్స్ సంబంధించి మనకైతే ఈ పోస్టుకు సంబంధించి సో ఓవరాల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు అభ్యర్థులు సో కంప్లీట్గా రేపే వెళ్ళండి. సో వీడియోస్ చూడండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, మీ యొక్క ఓటీపీఆర్ ఐడి ఇచ్చారు, మీ ఫాదర్ నేమ్స్ ఇచ్చారు. సో కంప్లీట్గా చూసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సో కంప్లీట్గా చూసిన తర్వాత రేపే ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి 10:30 నుంచి 5 PM వరకు సో ప్రతి ఒక్కరు వెళ్ళండి. సో ఓవరాల్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారో వాటికి సంబంధించి కూడా నేను లింక్ కూడా సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆ వీడియోస్ కూడా చేశాను, మన ఛానల్లో ఉంటాయి. సో ఆఫ్టర్ 2 days బ్యాక్ అయితే చేశాను, బిఫోర్ 2 days బ్యాక్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు మర్చిపోకుండా తీసుకెళ్ళేటివి ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ అండ్ మీకు సంబంధించి హాల్ టికెట్ అండ్ కాల్ లెటర్స్, అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సంబంధించి అదే హాల్ టికెట్ నెంబర్ అన్నమాట, ఒరిజినల్ సర్టిఫికేట్ అలాగే కాల్ లెటర్ సంబంధించి అన్నీ డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళండి అంటూ కూడా మనకు ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు అన్నీ మర్చిపోకుండా తీసుకెళ్ళండి. సో ఓవరాల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు సో ఏ క్వశ్చన్స్ అడిగారో కామెంట్ చేయండి. సో నేను దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూడని వాళ్ళకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.